వార్తలు చూస్తే వరదల నివారణకు బహుముఖ వ్యూహం, విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ సమూల ప్రక్షాళన చేయాలి, ప్రకాశం బ్యారేజీ ప్రవాహ సామర్థ్యం పెంచాలి, బుడమేరు ఆక్రమణలు తొలగించాలి, రాజధాని అమరావతి నిర్మాణంలో సమగ్ర నీటిపారుదల వ్యవస్థ నిర్మించాలి. జాతీయ రహదారులు రైల్వే అంటూ చిన్న సమస్యలు పరిష్కరించగా వదిలేసిన గత పాలకులు 30 ప్రాజెక్టుల్లో జాప్యం, 4 అధికారులతో కమిటీ ఏర్పాటుకు చంద్రబాబు ఆదేశాలు. వంట నూనెలు మండుతున్నాయి, లీటర్పై 20 వరకు పెరుగుదల, పామోలిన్ లీటర్ 115 రూపాయలు, పొద్దుతిరుగుడు నూనె 130 రూపాయలు. సున్నితమైన సమాచారం ఉంది, అందుకే జాప్యం. కొలీజియం సిఫార్సు చేసిన హైకోర్టు న్యాయమూర్తి నియామకాలపై అటార్నీ జనరల్ కీలక వ్యాఖ్యలు. పక్కా అనుమతులు లేవు, 15 అంతస్తులు కట్టేస్తున్నారు. గుంటూరులో వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ సంస్థ నిర్వాహకం, నిబంధనల ఉల్లంఘన పట్టించుకొని జీఎంసీ. అధిక పింఛన్ ఎంత వస్తుందంటూ అందుబాటులోకి క్యాలిక్యులేటర్. మొల్ల జీవితం ఆదర్శనీయం, మైసూరు మహారాజు యదువీర్ కృష్ణదత్త. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విగ్రహావిష్కరణ. ఆన్లైన్ ఆటల లైన్ సరికాదు కన్నా గేమింగ్కు బానిసలవుతున్న విద్యార్థులు. విజయవాడ నుంచి నేరుగా దుబాయ్, సింగపూర్ త్వరలోనే అందుబాటులోకి విమాన సర్వీసులన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆంధ్రజ్యోతి